అది ఒక అందమైన రాజవనం. ఆ ఊరి ప్రజలు ఏదైనా సమస్య వస్తే అందరూ కలిసిమెలిసి పంచుకునేవారు. అన్నదమ్ముల్లాగా ఆ ఊరిలో ప్రజలు జీవిస్తూ ఉండేవారు. ఆ ఊరికి ఆనుకొని కొండల మధ్య ఒక నది ప్రవాహం ఉంది. ఆ నదిలో నీళ్లు కాలువలకు చేరేవి. ఆ కాలువలో నీళ్లు చుట్టూ ఉన్న పంట పొలాలకు ఆ ఊరిలో రైతులు వాడుకునేవారు. ఆ ఊరికి నీటి కొరత లేకపోవడంతో ఆ ఊరి రైతులు కష్టపడి పంటను పండించేవారు. ఇలా కష్టం చేసి ఆ ఊరి రైతులు తమ జీవనాన్ని సాగిస్తున్నారు. ఆ ఏడాది వర్షాలు లేక ఆ ఊరిలో ఉన్న అడవులు, కుంటలు అన్నీ ఎండిపోయాయి. ఆ ఊరి రైతులంతా వెలవెలబోతున్నారు. అందరూ ఏడుస్తూ ఏం చేయాలి భగవంతుడా అంటూ చాలా బాధపడుతున్నారు. ఆ ఊరి రైతులంతా గ్రామ పెద్ద అయిన రాజారాం దగ్గరకు సలహా మేరకు వెళ్తారు. గ్రామ పెద్ద దగ్గర ఒక రైతు ఇలా అడుగుతాడు. రాజారాం గారు, ఈ ఏడాది వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోయాయి. ఏం చేద్దాము అని రాజారాంని అడుగుతాడు. అప్పుడు ఆయన, ఈ సంవత్సరం వర్షాలు లేక నదులు, కాలువలు, పంటలు అన్నీ ఎండిపోయాయి. మన ఊరిలో పశువులకు గాని మనకు గాని ఒక్క చుక్క తాగడానికి నీళ్లు కూడా లేవు. మనం చేసేదేమీ లేదు. పట్టణానికి వలస వెళ్ళి బతుకుదాం. ఇంతకంటే మనకు వేరే దారి లేదు అని చెప్తాడు. ఆ ఊరి జనమంతా తమ మూటాముళ్ళు సర్దుకొని పట్టణానికి బయలుదేరుతాడు. అక్కడ ఏదో ఒక చిన్న పని చేసుకొని బతుకుదామని అనుకుంటారు. అందులో ఒకరు బలరాం. కండలు తిరిగిన వీరుడు. ఏ పనైనా అవలీలగా చేస్తాడు. బలరాం పని కోసం పట్టణంలో ఒక కట్టెల వ్యాపారి దగ్గరకు వెళ్తాడు. అయ్యా, నమస్కారము. నా పేరు బలరాం. ఎవరు నీవు? ఏం కావాలి నీకు? ఎక్కడి నుంచి వచ్చావు అంటూ ఆ కట్టెల వ్యాపారి బలరాంను ప్రశ్నిస్తాడు. అప్పుడు బలరాం, అయ్యా, మాది ఊరి పక్కన చిన్న పల్లె. మా ఊరిలో వర్షాలు పడక భూములన్నీ బీడుబారిపోయాయి. బ్రతుకు తెరువు కోసం పట్టణానికి వచ్చాము. మీ దగ్గర ఏదైనా పని ఉంటే ఇప్పించండి అని వ్యాపారిని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యాపారి, సరే, పని ఇస్తాను. అడవికి వెళ్ళి కట్టెలు నరకాలి. రోజుకి కనీసం 1 టన్ను అయినా కట్టెలు కొట్టాలి. నువ్వు చేయగలవా అని ఆ వ్యాపారి బలరాంను ప్రశ్నిస్తాడు. అప్పుడు బలరాం ఇలా చెప్తాడు. అయ్యా, నేను ఈ పని చేయగలను. రేపే పనిలోకి వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు పొద్దున్నే బలరాం పనిలోకి వెళ్తాడు. అయ్యా, నేను అడవికి వెళ్తున్నాను. సరే బలరాం, జాగ్రత్తగా వెళ్ళిరా. గుర్తుంచుకో, 1 టన్ను కట్టెలైనా కొట్టుకొని రావాలి అని చెప్తాడు వ్యాపారి. సరేనని బలరాం అక్కడి నుంచి అడవిలోకి బయలుదేరుతాడు. గొడ్డలి చేతపట్టి అడవిలోకి బయలుదేరి వచ్చిన బలరాం కట్టెలు కొట్టడం మొదలు పెడతాడు. బలరాం బలవంతుడు కావడంతో ఎంతో ఉత్సాహంగా అవలీలగా తొలి రోజే 10 కట్టెలను కొట్టాడు. అంటే వ్యాపారి భాషలో 1.5 టన్ను. ఎంతో ఉత్సాహంగా బలరాం అన్ని కట్టెలు కొట్టడంతో చాలా సంతోషించాడు. ఆ కట్టెలను చూసి వ్యాపారి కూడా తొలి రోజే ఇతని పనితనం చూసి బలరాంను చాలా మెచ్చుకున్నాడు. బలరాం, నువ్వు చాలా గొప్ప బలవంతుడివి అంటూ ఆ వ్యాపారి బలరాంను పొగడ్తలతో ముంచేశాడు. పని బాగా చేశాను అన్న సంతోషంతో ఆ రోజు రాత్రి బలరాం కడుపు నిండా భోజనం చేసి ఎంతో ప్రశాంతంగా
నిద్రపోయాడు. మరుసటి రోజు అంటే రెండవ రోజు యథావిధిగా బలరాం కట్టెలు కొట్టడానికి అడవిలోకి బయలుదేరాడు. గొడ్డలి చేతబట్టి ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా, బలంగా కట్టెలు కొట్టడం మొదలుపెట్టాడు. సాయంత్రానికి బలరాం 8 కట్టెలు మాత్రమే కొట్టాడు. అంటే వ్యాపారి భాషలో 1 టన్ను మాత్రమే. తను కొట్టిన కట్టెల వంక చూస్తూ బలరాం ఇలా అనుకున్నాడు. అదేంటి, నిన్నటి కంటే ఈరోజు చాలా తక్కువ కట్టెలు కొట్టాను. నా బలం తగ్గిందా? నా సామర్థ్యం రోజు రోజుకి తగ్గిపోతుందా అంటూ అనుకున్నాడు. మూడవ రోజు కట్టెలు కొట్టడం ప్రారంభించాడు. మూడవ రోజు కూడా 6 కట్టెలు మాత్రమే కొట్టగలిగాడు. అలాగే 4వ రోజు 4 కట్టెలను మాత్రమే కొట్టగలిగాడు. అలా రోజు రోజుకి బలరాం కట్టెలు కొట్టడం తగ్గుతూ వచ్చింది. తగ్గుతూ వస్తున్న కట్టెలు చూసి బలరాం ఇలా అనుకున్నాడు. ఏంటి, నా బలం తగ్గుతుంది? నాకు ఇదో రోగమా? నా కండ బలమంతా తగ్గిపోతుంది అని అనుకుంటాడు బలరాం. మరుసటి రోజే అడవికి వెళ్లకుండా బలరాం వ్యాపారి దగ్గరకు వస్తాడు. బలరాంను చూసిన వ్యాపారి ఇలా అడుగుతాడు. బలరాం, కట్టెలు కొట్టడానికి నువ్వు అడవి దగ్గరికి వెళ్ళలేదా అని ప్రశ్నిస్తాడు వ్యాపారి. అప్పుడు బలరాం ఇలా చెప్తాడు. అయ్యా, నా కండలు తగ్గిపోతున్నాయి. నాకు ఏదో రోగం వచ్చినట్టుంది. ఈ రోగం వలన రోజు రోజుకి నేను కట్టెలు కొట్టడం తగ్గుతూ వస్తుంది. నేను ఈ పని చేయలేను అంటూ వ్యాపారికి చెప్తాడు. అప్పుడు ఆ వ్యాపారి, లేదు బలరాం, నువ్వు చాలా బలవంతుడివి. నీ గొడ్డలి ఒకసారి ఇవ్వు, నేను చూస్తాను అంటూ బలరాం చేతిలో ఉన్న గొడ్డలిని వ్యాపారి తీసుకుంటాడు. ఆ గొడ్డలిని వ్యాపారి చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. గొడ్డలిని పరిశీలించిన వ్యాపారి ఇలా అంటాడు. నీ కండబలంతోనే ఇన్ని రోజులు పనిచేశావు, కానీ నీ బుద్ధి బలాన్ని వాడటం లేదు బలరాం నువ్వు అని అంటాడు. ఈ గొడ్డలి చాలా మొద్దుబారిపోయింది. కట్టెలు నరికిన తర్వాత గొడ్డెలకు సాన పెట్టాలి, అప్పుడే కట్టెలు నరకడానికి వీలవుతుంది అని చెప్తాడు. అప్పుడు బలరాం, అయ్యా, నాకు ఈ విషయం తట్టనే లేదు. నాకు కండబలం మాత్రమే ఉంది, బుద్ధి బలం లేదు. నేను అడవికి వెళ్తాను అంటూ గొడ్డలి తీసుకొని బలరాం అక్కడి నుంచి అడవిలోకి బయలుదేరాడు. ఎప్పటిలాగే కట్టెలు కొట్టడానికి బలరాం అడవిలోకి వచ్చాడు. కాని కట్టెలు కొట్టడానికి ముందు ఒక గరుకైన రాయిని చూసుకొని ఆ గొడ్డలికి బాగా పదును పెట్టాడు. అలా 2 వైపులా గొడ్డలిని బాగా పదునుగా రుద్దుకున్నాడు. గొడ్డలికి సాన పెట్టిన తర్వాత బలరాం కట్టెలు నరకడం మొదలుపెట్టాడు. తొలి రోజులాగానే ఎంతో ఉత్సాహంగా, బలంగా కట్టెలు కొట్టడం మొదలుపెట్టాడు. ఆ రోజు 10 కట్టెలు బలరాం కొట్టగలిగాడు. ఆ కట్టెలు చూసి బలరాం చాలా సంతోషించాడు. కండబలం కన్నా బుద్ధి బలం చాలా గొప్పది. గాడిదలాగా పనిచేశాను తప్ప నేను బుద్ధిని వాడలేదు అని తనలో తానే అనుకున్నాడు బలరాం. ఆ కట్టెలన్నీ చూసి కట్టెల వ్యాపారి చాలా సంతోషించాడు. చూశావా బలరాం, నువ్వు ఎంత గొప్పవాడివో! అనవసరంగా నిన్ను నువ్వు తక్కువ చేసుకొని మాట్లాడావు. కండబలంతో పాటు బుద్ధి బలం కూడా ఉండాలి. ఈ డబ్బులు నువ్వు సంపాదించినవే, తీసుకో అంటూ బలరాం చేతిలో పెడతాడు వ్యాపారి. అప్పుడు బలరాం, నిజమే అయ్యగారు, నాకు కొండంత బలం ఉంది, కానీ ఆలోచన లేదు, బుద్ధి బలం లేదు. అందుకే
గొడ్డలికి సాన పెట్టాలన్న విషయాన్ని నాకు తట్టనే లేదు. మీరు చెప్పాక గొడ్డలికు సాన పెట్టి చెట్లను కొట్టాను. నాకు తక్కువైంది బలం కాదు, బుద్ధి అంటూ చెప్పాడు. కండబలం కన్నా బుద్ధి బలం చాలా గొప్పది. ఏదైనా పని చేసే ముందు కండబలంతో కాకుండా బుద్ధి బలంతో ఆలోచించాలి. మనం ఎంత నిదానంగా ఆలోచిస్తే మన ఎదురుగా ఉన్నది ఎంత పెద్ద సమస్య అయినా మనం ఎదుర్కోగలుగుతాము. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కథలు మనమందరం కలిసి మరెన్నో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.